శ్రీహరి కృష్ణావతారం ఎత్తాడు. మధుర యాదవులకు నివాస నగరం. ఆ నగరానికి సురాసేనుడు అనే రాజు ఉండేవాడు. అతని కొడుకు వసుదేవుడు. అతడు దేవకీదేవిని వివాహమాడాడు. దేవకి కంసునికి తోబుట్టువు. ఒకరోజు కంసుడు తన రథంపై దేవకిని వసుదేవుణ్ణి ఎక్కించుకొని తీసుకుని వెళ్తుండగా ఆకాశవాణి దేవకి అష్టమ గర్భంలో పుట్టేవాడే నిన్ను సంహరిస్తాడని బిగ్గరగా 3 సార్లు పలికింది. ఆ మాటలు విన్న కంసుడు భయంతో భీతి చెంది వెంటనే కత్తి చేత పట్టి దేవకీదేవిని చంపబోయాడు. అప్పుడు పక్కనే ఉన్న వసుదేవుడు, బావా కంస, అష్టమ గర్భం అంటే 8వ సంతానం. ఎందుకు అంత తొందరపడతావు అని కంసుణ్ణి శాంతపరిచి దేవకిని చంపకుండా ఆనాటికి నివసింపజేశాడు. కంసుడు తనకు మృత్యుభయం లేకుండా ఉండేందుకు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. దేవకి వసుదేవుల్ని గృహ నిర్బంధంలో ఉంచి దేవకి ప్రసవించిన ప్రతి బిడ్డను తనకు అప్పగించే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలానికి దేవకికి 7వ గర్భం దాల్చింది. భగవంతుని ఆజ్ఞానుసారం యోగామయ ఆ గర్భాన్ని వసుదేవుని మొదటి భార్య రోహిణీదేవి గర్భంలో నిలిపింది. దేవకి గర్భాన్ని పోగొట్టుకుందనే ఒక వార్త కంసునికి చేరింది. కానీ రోహిణి మాత్రం కొంతకాలానికి ఒక మగ శిశువును కన్నది. అతడే బలరాముడు. ఒకరి గర్భాన్ని మరొకరికి సంక్రమింపచేయడం వల్లే బలరామునికి సంకర్షణుడు అనే పేరు కూడా వచ్చింది.